అబ్బాయి ఉన్నాడు యూత్. బైక్ కొనేవాడు ఇంట్లో కోరి పెడతాడు, బైక్ కొనిస్తాడు. స్పీడ్గా పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మది వాళ్ళ ఇంటి తప్ప అబ్బాయికి తప్ప వాస్తవం చెప్పాలంటే ఇద్దరికి తప్పు కాదు, పక్కుడికి తప్పు, పక్కుడికి తప్పు. ఎందుకంటే ఎవరైనా సరే బైక్ కొనివ్వని అడుగుతారు, అవకాశాన్ని కొనిస్తారు, తమ బిడ్డ క్షేమంగా వస్తాడని భావిస్తారు, శుభం అట్ట ఆలోచన చేస్తారు. కానీ నువ్వెందుకు నెగిటివ్గా ఆలోచన చేస్తున్నావు? యాక్సిడెంట్ అందుకే ఏం చెప్తాను, నాకు అర్థం అనిపిస్తాను. ఏం చెప్తానంటే పక్కుడు తప్పంతే. ఇప్పుడు నేనున్నాను, మీతో కలిసాను, వచ్చా ఇంటికి పోతున్నా, జరిగింది, దానికి ఎవరో తప్పంటే సమాధానం లేదు. తప్పంటే ఎంచొచ్చు, రూల్స్ ప్రకారం నా కారు కరెక్ట్గా పోతుందా లేదా, ఈ రూల్స్ అవతల పాటించారు లేదా, అది కాసేపు పక్కన పెడితే సరిపోకూడదని కోరుకుందాం. సరిపోతే అది ప్రకృతి తప్పుగా భావిద్దాం. మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ జరగకూడదు అనుకుంటే అన్ని నియమాలు పాటించే విధంగా, ప్రజల్లో ట్రాఫిక్ చైతన్యం వచ్చే విధంగా ఓకే. అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని రకాల ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక 1.5 year 2 years తర్వాత మీరు అమరావతికి వెళ్తే, ఇప్పుడు ఎలక్షన్ కూడా రాదు కదా, మీకే అర్థం ఉంది. నేను చూస్తున్నాను కాబట్టి ఈ 2 సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు వెళ్ళినప్పుడు, లేదా ప్రజా సమస్యలు ఎప్పుడు సెక్రటరీ పోతాను చూస్తున్నాను కదా, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను, ఈ 3 సంవత్సరాల లోపు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది గవర్నమెంట్కి, ఈ 3 సంవత్సరాల లోపు పోలవరం 100 కోట్ల శాతం పూర్తవుతుంది. అమరావతి రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అద్భుతంగా తయారవుతుంది. చెత్త కూడా వేస్తున్నారు, మన చెత్త వేస్తున్నారు. మీ ఇంటి ముందు చెత్త ఉందా లేదా? లేదా గుడ్. అసలు అంతమాట రోడ్ నుంచి ఆటోలు వస్తారు, ఆటోల నుంచి రోడ్డు పక్కనే చెత్త వేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ చెత్త ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా నీతిద్దాం. మీ ఇంటి ముందు చెత్త లేకుండా చూసుకో, మిగతా ఇంటి ముందు చెత్త లేకుండా చేసే బాధ్యత నాది. పడవతలకు వచ్చినప్పుడు ముందుగా ఇంటిమేట్ చేసి నీతో కలిసి మొత్తం మీ అందరితో కలిసే అవకాశం నిజంగా ఒక్క ప్రెసిడెంట్ ఉంటే నాకే ఆశ్చర్యం. అన్నిటికీ మించి సంతోషం ఏంటంటే మీ హీరో ఎవరంటే మా నాన్న మా హీరో అని చెప్పారు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.